గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరే ఎన్ని దినాలు పైసలు లేకుండా దబాయిస్తారు బే, మర్యాదగా పైసలు ఇస్తారా గొడ్లను తోలుకపోవాలా? మీ గెరికెలే ఈ దాదా ఏరియాకు పోలీసులు రారని కాదు. గొడ్ల కోసం వచ్చినావు? ఈగల కోసం. నా సంచలేముంది? వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి. వద్దు సార్. చూపి బే, చూపి. గట్లా చూస్తావే? నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. నాకేం కాలేదు కదా? ఓకే, ఇప్పుడు తాగండి. విచిత్రంగా ఈ గెటప్ ఏంటండి? ఈ రోజు నుంచి నేను మీకు సర్వర్ని, సెక్రటరీని. ఏంటండి పని వాళ్ళగా లుంగి తలపగా? ఈ క్షణం నుంచి నేను మీ ఇంటికి వాచ్మెన్ ని. నా పర్మిషన్ లేకుండా కయ్యకు కూడా ఇంట్లో వాడటం వెళ్ళదు. నువ్వు బయట పోరా. చెప్పా బావరిద్దరు రజనికి ఎంత దగ్గర అయిపోయారు. నువ్వేంటి ఇంకా ఎక్కడే ఉన్నావు? ఇంత లేట్ అయితే ఎలా? అన్నల కంటే కాస్త లేటుగా పుట్టానుగా, ఆలస్యంగా వెళ్ళే తప్పలేదు. అయినా వాళ్ళంత నీచానికి దిగజారిన తర్వాత నేను ఇంక చేయడానికి ఏముంది? అయ్యో, వాళ్ళిద్దరు లోపల పనులు చేస్తున్నారు కాబట్టి నువ్వు బయట పనులు చెయ్యి. బయట పనులా? అంటే వాళ్ళ ఇంట్లో లెట్రిన్ బాత్రూమ్ కడగమంటావా? కడుగుతాను, దాన్ని ఉంది. అయ్యో మొద్దు, సడన్ గా రజని బయటకు వెళ్ళాలంటే ఒక చిన్న కారు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని అర్జెంట్ గా మనం కారు కొనేసుకుని అర్జెంట్ గా నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకున్నావు అనుకో, అప్పుడు రజని మన చేతిలో. కారు కొండం ఏటో, డ్రైవింగ్ నేర్చుకోవడం ఏటో, ఈ అన్న ఏమిటో, నేను పెళ్ళనవడం ఏటో, నువ్వు మూడవడం ఏటో. ఇదేనండి మన కారు. ఇదా? మీరు ఎంతో రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంత మంచి కారు 15,000గా మేసాను. 15,000? దీనికా? ఇది కారు కాదు, మున్సిపాలిటీ చెత్త డబ్బా. ఊరుకోండి. ఇది రష్యా అమెరికా రోడ్లకు అలవాటుపడ్డ కారండి. ఏమాత్రం ఎత్తున్నా ఎక్కడండి. ఏం పర్వాలేదులేండి, మేమేమైనా కొండలు బండలు ఎక్కుతావా? మీరు స్టార్ట్ చేయండి, నేను పూజ చేస్తాను. నిమ్మకాయలు మాత్రం పెట్టడానికి వీలేదు. భలేవారండి, ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. మీరుండండి. మీ ఇష్టం. మై డియర్ బుజ్జి, కమాన్ స్టార్ట్. ఏమైంది? చెప్పాను కదండి, ఏమాత్రం ఎత్తున్నా ఎక్కదని. నిమ్మకాయలు కూడా ఒక ఎత్త. ఈ కారు కొన్నారా? అవును రజని, నీకోసమే. ఎంపీ గారి కూతురు బయటకు వెళ్ళేటప్పుడు ఆటోలోనూ రిక్షాలోనూ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. త్వరలోనే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా చేస్తున్నామండి, మీకోసమే. కారు బాగుందిరా. థ్యాంక్ యూ. కిలో ఎంత ఏంటి? చంపేస్తాను రే. ఎంతో కష్టపడి కొంటే అవేం మాట్లాడండి. కుళ్ళండి, ఇటువంటి మంచి కారు వాడి జన్మలో కొనలేడని కుళ్ళు. ముందు నువ్వు కారుకో రౌండ్ వెళ్ళరా ప్లీజ్. నువ్వెక్కడికి? నేను రజనీకి పర్సనల్ బాడీ గార్డ్ ని. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ చేసి నీ ఓవర్ యాక్టింగ్ అవాయిడ్ చేస్తాను రా. వస్తాను. ఫారిన్ మోడల్ చూసారా? అసలు కారు వెళ్తున్నట్టే లేదు. అసలు వెళ్తుంటే కదా. మూస్తావా? రోడ్లో మనుషులు నడుస్తున్నారు, కాస్త సైడ్కి వెళ్ళొచ్చుగా. ఇదేంటండి, రోడ్లో నడిచెళ్లే వాళ్ళు కూడా మన కారును క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. గేరు మార్చు. మార్చేదేదో షెడ్ లోనే మార్చవచ్చుగా, ఇక్కడికి వచ్చి గొడవ చేయకపోతే. ఎంత మార్చినా స్పీడ్ పెరగట్లేదు. బెస్ట్ బార్. చూసారా, ఎవరిదో కార్ టైర్ చవగ్గా వచ్చిందని ఏ బేవర్స్ కారు కొట్టించారు. ఎవరివో కాదు, మన కారువే. ఒరే ఆగండ్రా, అది నా టైర్లరా. ఆ టైర్లు తిరిగిచ్చేయండి, మీకు కావాల్సింటే సైకిల్ టైర్లు కొనిస్తాను. ఎంతసేపు రావంట? ఇవాళ నీకు మా ఇంటి భోజనం కదా, లక్ష్మి స్పెషల్ ఆర్డర్ చేస్తోంది.
తల్లల్లి, తల్లల్లి, తల్లల్ల, తత్తతతత. ఆకలిస్తుంది, 2 ముద్దలు తినేస్తాను. ఒక్క పూట ఈటకపోతే ఏం అరిపోరు. అవతల రజని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ గా వండాను, దగ్గరుండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినిపించండి. టేక్ టేక్. తాతయ్య ఆకలిస్తుంది తాతయ్య. మీకు ఏమేం కావాలో చెప్పండి. నాకు పప్పన్నం కావాలి. తాతయ్య తాతయ్య నాకు వంకాయ కూర కావాలి. అలాగే తాతయ్య నా దగ్గర 50 పైసలు ఉంది. నీ దగ్గర కూడా 50 పైసలు ఉందా? బాన్ కనుక్కుంది ఉందా? చంపేస్తాను. నువ్వు మర్యాదగా నాకు వదిలే, లేకపోతే చెప్పు కొడతా. అరే నీకంటే వయసులో పెద్దవాడిని, నాకు వదిలే. నీకంటే వయసులో నేను చిన్నవాడిని, నాకు వదిలే. వదలరా? ఏయ్, వదలు. నీకే చెప్పేది. ఏయ్, వదలమంటే ఎందుకురా వాళ్ళు అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు? చెప్పులతో కొట్టుకోవడం కాదండి, ఆ. చెప్పు కోసం కొట్టుకుంటున్నారు. ఆ? రజనీ అమ్మగారు చెప్పు దిగింది, ఆ. దాన్ని పట్టుకుని నేను కొట్టిస్తా పోటీలు పడిపోతున్నారు. ఛ, 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 ఛ. ఒరే వెధవలారా, ఎందుకు ఇలాంటి పరుగు పోయే పనులు చేస్తారు? ఇంత చదువులు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి మీకు అసహ్యంగా లేదు? ఒక ఆడపిల్ల చెప్పు, అందులో ఎడంకాయ చెప్పు కోసం పోటాడుకుంటారా? చిచ్చి చిచ్చి చి మిమ్మల్ని నా తమ్ముళ్ళగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఫు. నేను బాబు చేయిస్తా. మీరు మనుషులా పశువులరా? సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిట్రా ఈ పనులు? రై, నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవడం జ్ఞానం కూడా లేకుండా ఏమిట్రా ఈ అవతారం? అందుకని సింపుల్ గా అలా గడిపెడు తాతయ్య. పోయినా ఇంటికి పెద్దవాడు ఇంటి బాధ్యతలు మర్చిపోయి జోకర్ లాగా పక్కటి పిల్ల కొంగు పట్టుకు తిరుగుతావా? నాకే అవమానంగా ఉంది, వస్తాను. అవమానంగా ఉందా? ఊరంతా అప్పులు చేసి నా మెల్లో గొలుసు వాయిదాల పద్ధతిలో ఆ పక్కటి పిల్ల కోసం కట్టి రండి. మిమ్మల్ని నేనేమైనా డిస్టర్బ్ చేశానా? లక్ష్మి, సరసు, రజనీ వచ్చేసింది. ఆహా, వచ్చేసింది. వెళ్ళమ్మా వెళ్ళు. హాయ్ రజని, రా మా పోర్షన్కి వెళ్దాం. మా పోర్షన్ పక్కనే ఉంది, ముందు ఇక్కడికి రా. నే ఇంటికి బిక్కోడలు కాబట్టి ముందు నా పోర్షన్. వచ్చేయండి వచ్చేయండి. నేను ఇక్కడికి రావడం తాతయ్య గారికి ఇష్టం లేనట్టుంది. అబ్బే అలాంటిదేమి లేదు. ఈ మధ్య ఆయనకి కాస్త బీపీ షుగర్ ఎక్కువయి మొహమంతా మాడిపోయినట్టుంటుంది. రేయ్, ఏమన్నావురా నువ్వు? ఏమనుకోకు, తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. ఓరేయ్. మన పోర్షన్ తీసుకెళ్తా. రామని. రజని, పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా, ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. కరెక్ట్ కరెక్ట్. నువ్వేమనుకో. అయ్యే అనుకో. రజని, ఈ ఇంట్లో వాళ్లే బావా రజనీకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళెవరు తాలూకో కనుక్కో. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఉమ్, తాత మనవరాళ్ళు ఒకటేరనమాట. తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా, ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. అమ్మా అమ్మా, తాతయ్య కనిపించటం లేదమ్మా. అయ్యో పిన్ని, పొద్దున్నుంచి తాతయ్య కనిపించటం లేదు. ఎక్కడికో బయటకు వెళ్ళుంటాడు, వస్తాడులే. నీకేం తెలీదు, తాతయ్య అన్నం తిని 2 రోజులు అయింది. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. అయ్యో పాపం, ఎవరో పడిపోయారు. నేను ఎక్కడున్నాను? మీరు రోడ్డు మీద పడిపోతే మేమే ఈ అనాథ శరణాలయానికి తీసుకొచ్చాం బాబు. ఉమ్.
చివరికి రావాల్సిన చోటుకే వచ్చానన్నమాట. మీరెవరు బాబు? అన్నీ ఉండి ఏమీ లేని అనాథనైపోయాను. బాధపడకండి. ఇక్కడున్న వాళ్ళల్లో 190 మంది అందరూ ఉండి దీంట్లో చేరిన వాళ్ళు. అమ్మగారు పంపించారు, భోంచేయండి. ఇంకా నా గురించి ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? నాకు ఆశ్రయం ఇచ్చి పట్టిడన్నం పెడుతున్న ఆ మహాతల్లి ఎవరు? ఏంటమ్మా నీ వెన్నది నిజమేనా? తాతయ్య ఇక్కడే ఉన్నారా? ఇది మనదని తెలిస్తే ఆయన ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడో ఏమో అని ఆయన కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాను. నేను నిన్ను కోరుకునేదేమిటి, నువ్వు చేసిందేమిటి? ఇందుకోసం నిన్ను పంపించాను. చివరికి నువ్వు సాధించిందేదా? అది కాదమ్మా, అసలు ఇక నువ్వే మాట్లాడుకు. ఆంటీ నీకు ఉత్తరం వచ్చింది. నీకు కూడా ఆంటీ అంటే? పక్కింటి రజనీకి మీ మొగుడుతో సంబంధం ఏర్పడింది. మీరు జాగ్రత్త పడకపోతే మీ కాపురం కుప్ప కూలిపోతుంది. ఇట్లు ఆకాశ రామన్. ఎవరికని రాయలేదుగా? నాదనే ఉంది. పార్వతి, పార్వతి, నీకు ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ ఒక అక్షరం కూడా చదవలేదమ్మా. లక్ష్మక, లక్ష్మక, నీకేదో ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ చదవలేదు. నాకేం కాదు, నీకే. నీ మొగుడు పక్కింటి రజనీతో నా మొగుడుతో ఏం కాదు, పార్వతి మొగుడుతోనే. నేను ఉత్తరం చింపి చదివానుగా. ఏమిటి మరి చదవలేదన్నా? ఎవరి మొగుడు మాత్రం తక్కువ తిన్నాళ్లే. చాలే నోర్మి, దీని మొగుడుతోనే అయి ఉంటుంది. మొగుడిని డ్రైవర్ని చేస్తుందిగా, వాళ్ళ డిక్కీలోనే కాపురం మొదలు పెట్టుంటారు. ఏ నీ మొగుడిని డే అండ్ నైట్ వాచ్మెన్ గా చేసావుగా? ఏ రోజు రాత్రం కాల్ జారుంటాడు. ఏమన్నా? నేనంటాం కాదు, ఓ రోజు ఆగితే ఊరంతా గుప్పు పట్టుంది. చూద్దామా? చూద్దాం. భలే పోటాడుకున్నారమ్మా. వాళ్ళిద్దరికి ఉత్తరం వస్తే మీరెందుకమ్మా ఏడవడం? నాకు వచ్చింద్రా పొరిగింటి మీనాక్షమ్మను చూసారా? వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట విన్నారా? వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట. ఈ పాట నన్ను చూసి ఎందుకు పాడుతుంది? నిన్న రాత్రి రజని వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను మాత్రం బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళింది. నిజంగానా? అర్ధరాత్రి దాకా మేము ఇద్దరం ప్యాకెట్ ఆడుకున్నాం. అయ్యో, నాకెంతో హ్యాపీగా ఉంది. పిచ్చిదాన్ని, నేనే ఇంత దూరం తెచ్చి పెట్టుకున్నాను. రజని మన పార్టీకి మురిసిపోయి, పార్వతి నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటుంది. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం, పండంటి బిడ్డ కావాలని అడుగుదాం, పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. బుజ్జి, రజనీ దగ్గర మీరు మావాడి కంటే అందంగా ఉన్నారని చెప్పావా? నిజంగా? నీ మీద ఒట్టు. మా మంచి బుజ్జి. నా బుజ్జిని మురిసిపోయాను. ఇప్పుడు నా గొప్ప బుచ్చాడు. లక్ష్మి, ఏడు ఫ్లాస్ లో కాఫీ పోయలేదు? కాస్త లేట్ అయితే రజని తట్టుకోలేదు. ఈ రోజు నుంచి ఆ రజనీకి కాఫీ టిఫిన్ కట్ట. ఈ ఇంట్లో నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా వెళ్ళడానికి వీలేదు. అసలు మీరు ఆ ఇంటి గడప తొక్కడానికి వీలేదు. ఏంటి నువ్వు అనేది? వెళ్ళొద్దా? వెళ్తే నేను చచ్చిన తోటు. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయి మనకు తలెత్తి చూసావో నేను బావిలో దొక్కి చేస్తాను. అమ్మో, అంత పని చేయకు. కానీ సడన్ గా రజనీతో మాట్లాడటం మానేస్తే నీ ఉద్యోగం పోతే పని మీద ఉద్యోగం, లేకపోతే అడుగు తిందాం. కానీ నువ్వు మాత్రం రజని వాటి ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు. అర్థమైందా? బాగా అర్థమైంది. కానీ నా ప్రమోషన్ రాకపోతే ఏమీ నష్టం లేదు. ముందు ఈ వెధ వేషాలు మానేసి బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి. నిజంగానే? ఓకే, నీ ఇష్టం. ఇక మీదట అమ్మాయి జోలికి వెళ్ళను, తలెత్తి కూడా చూడను. వస్తాను. ఎక్కడికి? ఈ విషయం అమ్మాయికి చెప్పి రావాలి. హలో సుబ్బారావు గారు, ఏంటి పొద్దు నుంచి కనపడలేదు? చాలా అర్జెంట్ పని మీద పెడుతున్నాను. ఓ నెల రోజుల తర్వాత వచ్చి చెప్తాను.
హాయ్ గోపి. ఏ బుజ్జి ఆగు. ఏంటి పొద్దున్న చూస్తున్నా అందరూ నుంచి పారిపోతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కదా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.